ఏరా వాడిపోయిన తోటకూరలా ఉన్నాయి మొహాలు. ఏంటి సంగతి? వెళ్ళినప్పుడు బాగానే గెంతుకుంటూ వెళ్ళారు కదరా. అంకుల్ గారండి, అన్ని మనం అనుకున్నట్టు అయిపోతే ఇంకెందుకు చెప్పండి. అప్పుడప్పుడు బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళు బళ్ళు అవుతాయి. ఒరే ఎలవా, అనవసరంగా ఆయన ఎందుకు నాకు గెలుపుతున్నావు? అసలే ఆవడిస్తే పేగులు లెక్కెట్టేస్తాడ్రా మా నాన్న. అరే మొన్న రేపు ఉదయం నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు పచ్చి గంగ కూడా ముట్టకుండా ఉపవాసం చెయ్యాలరా, మర్చిపోకో. అమ్మో, ఒక రోజంతా తినకుండా ఉండాలా? అమ్మో, నా వల్ల కాదు, నా వల్ల కాదు. అమ్మ నాన్నగారండి, మీకు దండం పెడతాను. ఆ జాగారం అంటే ఏదో కష్టపడి చేస్తాను కానీ ఉపవాసం అంటే నా వల్ల కాదండి. నన్ను వదిలేండి మహాప్రభు. అమ్మ ఆకలేస్తుంది, కొంచెం అన్నం పెట్టా. మీ పిచ్చి కాబట్టి అంకుల్ గారండి, మీ వారికి 24 గంటలు నోరు ఆడిస్తూ ఉండాలి ఆ గేదెలాగా, లేకపోతే ఊపిరాడుకుని చచ్చిపోగలడు. ఏరా నా కొడుకు నా ముందు కామెంట్ చేస్తున్నావు ఏంటి సంగతి? రాయ్ పట్టుదల మా బ్లడ్ లోనే ఉందిరా, బ్లడ్ హోల్. అబ్బో, వంశం బ్లడ్ అని చెప్పి పెద్ద పెద్ద పంచి డైలాగులు వేసేస్తారు అంకుల్ గారు. ఓ పని చేయండి, రేపంతా మీ వారితో ఉపవాసం ఉంచి చూపించండి. సరే అయితే రేపు నువ్వు కూడా మాతోనే ఉండరా, రోజంతా చూస్తూ ఉండు ఆడెలా ఉపవాసం చేస్తాడో. ఒత్తినే పంది నష్టం చెప్పండి. మీరు పెద్దవారు, మీరు కానీ ఓడిపోయారు అనుకోండి, నాకు 5,000 రూపాయలు ఇవ్వాలి. నేను చిన్నవాడిని కదా, నేను ఓడిపోయిన అనుకోండి మీకు ఒక 500 రూపాయలు ఇస్తాను, సరేనా? సరేరా, రేపు ఉదయాన్నే వచ్చేసాయి. రాయ్ 500 రూపాయలు తెచ్చుకోవడం మర్చిపోకు. The next day. అబ్బా అమ్మా నాన్నగారండి, నాకు ఆకలేస్తుందండి. లోపల ఆకలి పరిగెట్టేస్తున్నాయండి బాబు. ఛీ, తిండిపోతు సన్నాసి. ఉపవాసం స్టార్ట్ అయ్యి అరగంట కూడా కాలేదు, అప్పుడే ఏంట్రా నీ తిండిగోలా? పాపం పసిపిల్లవాడండి, ఆకలి తట్టుకోలేకపోతున్నాడు. అరే మొన్న కొంచెం ఈ స్వీట్ తింటావేంట్రా? ఒరే నువ్వు ఆగు, ఆడు తినమండో నువ్వు గంగిరెద్దులా తలూపుని వెళ్ళిపోవడం ఏంట్రా ఇది? అమ్మ పెట్టదు, అడుగు తిన్నకూడదు అన్నట్టుంది మీతో నాకు. రోజు ఈ పాటికి 1 డజన్ ఇడ్లీ మింగేసేవాడిని. ఇప్పుడు చూడండి ఏం లేక లోపల సౌండ్లు వస్తున్నాయి. బాబాయ్ నా వల్ల కాదు, నన్ను వదిలేండి. నాకు ఏదైనా కొంచెం పెట్టండి మహాప్రభా. ఒరే నాన్న ఓ అరగంట ఓడ్చుకోరా. అంటే అరగంట పోయికి ఏమైనా పెడతారా తినడానికి? ఏహే అది కాదు, ఓ అరగంట ఓడ్చుకున్నావు అనుకో, తర్వాత నీకు ఎలాగో అలవాటు అయిపోద్ది కదా. అమ్మా నా వల్ల. ప్రేక్షక దేవుళ్ళకి మా చిన్న మనవి, మీకు గానీ మా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి చుట్టాలకి మా వీడియో షేర్ చేయండి. మా వన్ మోదీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గంట సింబల్ మాత్రం గట్టిగా కొట్టండి. గంట సింబల్ కొట్టడం వల్ల మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు రీచ్ అవుతాయి.